భారతదేశంలో డెమోక్రసీ ఉందా అంటూ బాపట్ల అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు సూటిగా ప్రశ్నించారు. బాపట్లలోని ఆల్ తెలుగు ప్రజా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలకు రాకుండా డెమోక్రసీకి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని తెలిపారు. కాగా ప్రస్తుత ప్రభుత్వం పెద్ద పార్టీలకు ఆయా పార్టీల తరపున నిలబడే వారికి అన్ని అనుమతులు మంజూరు చేస్తుందని విమర్శించారు. పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా నిలబడుతున్న వారికి అనుమతులు మంజూరు చేయకుండా, ప్రచారాలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. వీటిపై ఎన్నికల సంఘం విచారణ జరిపి డెమోక్రసీకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను అభ్యర్థిస్తున్నానని శివభాగ్యారావు కోరారు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం, ఈ దేశంలో డెమోక్రసీ ఉందా? డెమోక్రసీ ఉంటే డబ్బున్న వాళ్ళు పార్టీలు పెట్టినప్పుడు వారు రాజకీయంగా పోటీ చేస్తానంటే వారికి అనుమతులన్నీ ఇస్తారు. పేదవాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటే వారికి ఆ అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వరు. పార్టీ పెట్టుకున్న వాళ్ళు, రిజిస్టర్డ్ పార్టీ వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అన్న వాళ్ళకి పర్మిషన్ లేదు. మరి సమన్వయం ఎక్కడుంది? ఈ దేశంలో పోటీ చేస్తా అన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా సమన్వయం కావాలి. పార్టీలో వ్యక్తులైనా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అన్న వ్యక్తికైనా సరే అందరికీ ఒకే విధమైన రూల్ ఉండాలి. కానీ పార్టీలో ఉన్న వాళ్ళకేమో పర్మిషన్లు ఇస్తున్నారు ప్రచారం చేసుకోవడానికి, పార్టీలో లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసేవారికి మాత్రం పర్మిషన్ ఇవ్వట్లేదు. దీనివల్ల ఇండిపెండెంట్గా ఉన్న వ్యక్తి ప్రచారం చేసుకోలేడు కాబట్టి వారికంటే వెనకబడి ఉంటాడు. పార్టీలో ఉన్న వ్యక్తి నెల రోజుల నుంచి 2 నెలల నుంచి ప్రచారం చేసుకుంటూ ఉంటాడు, సో అతను ముందంజలో ఉంటాడు. సో అందుకని ఈక్వల్ జస్టిస్ లేదు అనేసి నా అభిప్రాయం. సో ఈ అభిప్రాయంతో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఏకీభవిస్తున్నారు కూడా. ఇండిపెండెంట్గా పోటీ చేసే అభ్యర్థులు ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. దీనికి సరైన చర్య తీసుకోవాలనేసి ఎలక్షన్ కమిషన్నే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వ్యత్యాసం ఉండకూడదు, సమన్యాయం కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.